వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన సామాజిక అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గత 2-3 రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో ఏంటో ముందు మీరు చూస్తే దాని గురించి మనం మాట్లాడుకుందాం. వీడియో చూశారు కదా. ఈ వీడియో ఒక ఇంజనీరింగ్ కాలేజీలోదండి, విజయనగరం జిల్లాలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ. ఆ వీడియోలో మీకు కనిపిస్తుంది ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ఒక ఉపాధ్యాయుని, అంటే ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్, ఆ పక్కన ఉన్నది ఒక స్టూడెంట్. వాళ్ళిద్దరి మధ్య మీరున్న సంభాషణ మీరు వినే ఉంటారు. ఈ సంభాషణ దీని గురించి చర్చించుకునే ముందు అసలు ఇప్పుడు విద్యా వ్యవస్థలో విద్యార్థులు ఎలా ఉన్నారు, విద్యార్థుల వ్యవహార శైలి ఎలా ఉంది, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ఒకటి మాట్లాడుకుందాము. రెండో అంశం ఏంటంటే విద్యార్థులకి టీచర్లకి మధ్య ఉన్న సంబంధాలు. స్కూల్ లెవెల్లో ఉంటే విద్యార్థులు టీచర్లు అనుకోవచ్చు, కాలేజీలో ఉంటే విద్యార్థులు లెక్చరర్లు అనుకోవచ్చు, యూనివర్సిటీలో ఉంటే విద్యార్థులు ప్రొఫెసర్లు అనుకోవచ్చు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాలు ఎలా ఉన్నాయి అది ఒకటి మాట్లాడుకుందాం. ఇక మూడో అంశం ఏంటంటే విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి, విద్యా సంస్థలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి. ఈ మూడు మాట్లాడుకుంటే ఈ వీడియో గురించి ఈ వీడియోలో వ్యక్తుల ప్రవర్తన గురించి మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ముందుగా చెప్పినట్టుగా మనం మొట్టమొదట విద్యార్థుల క్రమశిక్షణ ఎలా ఉంది, విద్యార్థుల ప్రవర్తన ఎలా ఉంది అనేది మొట్టమొదటి మాట్లాడుకుందాం. విద్యార్థులు గతంలోలాగా టీచర్లకి భయపడాలని కాదు, టీచర్ల పట్ల భయం కంటే కూడా గౌరవం ఉండాలి, అభిమానం ఉండాలి. వాళ్ళని చూడగానే ఒక రకమైన పూజనీయ భావం, గౌరవనీయమైన భావం ఉండాలి, నమస్కరించాలి. గతంలో టీచర్లు ఎవరైనా కనబడితే విద్యార్థులు ఏం చేసేవాళ్ళు, గబుక్కులు లేచి నుంచునేవాళ్ళు, దగ్గరికి వెళ్ళి పలకరించేవాళ్ళు, ఆత్మీయంగా ఉండేవాళ్ళు, గురుభావంతో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయి, మీరు స్కూల్స్ని చూసినా, కాలేజీలను చూసినా, యూనివర్సిటీలను చూసినా విద్యార్థులు ఎవ్వరూ కూడా టీచర్ల పట్ల, ఉపాధ్యాయుల పట్ల, టీచర్ల పట్ల, ప్రొఫెసర్ల పట్ల గౌరవభావాన్ని ప్రదర్శించట్లేదు. ఈ గౌరవం ఎక్కడ కనపట్లేదు. క్లాసులకి రావట్లేదు సరిగ్గా. చాలా కాలేజీల్లో చాలామంది క్లాసులకు హాజరు కావట్లేదు. క్లాసులకు ఎందుకు హాజరు అవుతున్నారు అంటే చాలామంది అటెండెన్స్ ఉండాలని, అటెండెన్స్ కోసం మాత్రమే హాజరయ్యే విద్యార్థుల శాతం చాలా పెరుగుతోంది. రెండోది, టీచర్ చెప్పిన మాట వినని వేళ్ల శాతమే ఎక్కువ ఉంటుంది. టీచర్ ఇచ్చిన హోంవర్క్ చేయడం వరకే పరిమితం అవుతున్నారు, కొన్నిసార్లు అది కూడా చేయట్లేదు. టీచర్ చెప్పిన ఇతరితర కార్యక్రమాలు అంటే ప్రాజెక్ట్ వర్క్లు, ఇతరితర వాటిని వాళ్ళు చేయకుండా ఇతరుల చేత చేయిస్తున్నారు బలవంతంగా. అంటే మార్కుల కోసం మాత్రమే చదివే విద్యా విధానం, మార్కుల కోసం మాత్రమే విద్యార్థులు పరిగెట్టే తీరు అనేది విద్యార్థుల క్రమశిక్షణలో మార్పుకి ప్రధాన కారణం. సో చాలామంది విద్యార్థుల్ని మనం క్రమశిక్షణగా ఉన్న విద్యార్థులు అని చెప్పుకోవడానికి వాళ్ళే చెప్పట్లేదు, మేము డిసిప్లిన్గా ఉన్నామని చెప్పడానికి చాలామంది విద్యార్థులు సందేహిస్తున్నారు. ఒకటి, క్లాసులకి సరిగ్గా హాజరు కాకపోవటం. 2, టీచర్లు చెప్పిన అసైన్మెంట్లు చేయకపోవటం, టీచర్లు చెప్పిన డిసిప్లిన్ పాటించకపోవటం. తర్వాత కొన్ని సందర్భాల్లో టీచర్లని డిమాండ్ చేసి మరి పలానా రోజు మీకు అసైన్మెంట్ ఇస్తామంటే ఈ అసైన్మెంట్ వాళ్ళు వద్దనే వాళ్ళు ఈరోజు వద్దండి, ఎల్లుండి పెట్టండి, లేదా పలానా రోజు పెట్టండి అని డిమాండ్ చేసేవాళ్ళు. టీచర్ ఏమన్నా అంటే వెంటనే తిరగబడేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో ఆందోళనలు చేసేవాళ్ళు, కొన్ని సందర్భాల్లో గ్రూపులు కట్టేవాళ్ళు. ఇలాంటి వాతావరణం విద్యార్థుల్లో కనిపిస్తుంది. స్కూళ్ళు అలాగే ఉన్నాయి, కాలేజీలు అలాగే ఉన్నాయి, యూనివర్సిటీలు అలాగే ఉన్నాయి. అందరూ ఇలాగే ఉన్నారా అంటే కాదు, మెజారిటీ ఇలాగే ఉన్నారు. పరీక్షలు చదువుకుంటున్నారు, మార్కులు వస్తున్నాయి, గ్రేడ్లు వస్తున్నాయి, పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్తున్నారు. కానీ క్రమశిక్షణ అనే ఒక పాయింట్ తీసుకుంటే మెజారిటీ విద్యార్థుల్లో క్రమశిక్షణ కల్పించట్లేదు. ఇంకోటి, రెండో థింగ్ ఏంటంటే విద్యార్థుల్లో బ్లాక్మెయిలింగ్ యాటిట్యూడ్ ఎక్కువ అవుతుంది. బ్లాక్మెయిలింగ్ యాటిట్యూడ్ అంటే ఏంటంటే, ఒక కఠినమైన టీచర్ ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి డిసిప్లిన్ ఇష్టపడిన టీచర్ ఉన్నాడు అనుకోండి, డిసిప్లిన్గా ఉంటేనే ఒప్పుకునే టీచర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి వ్యతిరేకంగా పనిచేస్తారు, ఆయనకి వ్యతిరేకంగా ప్రిన్సిపాల్తో మాట్లాడతారు, ఆయనకి వ్యతిరేకంగా ఆందోళనకి ప్లాన్ చేస్తారు. అంటే ఇవన్నీ ఇండిసిప్లిన్కి సూచన. ఇలాంటి యాటిట్యూడ్ అనేది స్కూల్స్లో, కాలేజీలో ఎక్కువ కనిపిస్తుంది.
ఇంకో విషయం ఏంటంటే క్రమశిక్షణ లోపించడం వల్ల వాళ్ళు ప్రవర్తనలో వచ్చే మార్పుల వల్ల ఇంకో కారణం ఏంటంటే కొన్ని సందర్భాల్లో మంచి టీచర్లు, గొప్పగా టీచర్లు కూడా అపఖ్యాతి పాలవుతున్నారు. ఈయన బెదిరించడం వల్లనే మావాడు ఇలా చేశాడనేవాళ్ళు, కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య ప్రయత్నాలు చేయటాలు, తర్వాత ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్న వాళ్ళు, ఇలాంటి విద్యార్థులు ఎక్కువ అవుతున్నారు. సో విద్యార్థులు క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం అనేది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన పాయింట్ నెంబర్ 1. ఇది ప్రధానంగా విద్యా వ్యవస్థలో వచ్చిన అత్యంత మార్పు. దీనికి ఇంటి దగ్గర తల్లిదండ్రుల ప్రవర్తన కూడా కారణం. తల్లిదండ్రులు చెడ్డగా ఉన్నారు కాబట్టి పిల్లలు చెడ్డగా ఉన్నారని కాదు. ఇక్కడ తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే ప్రతి కుటుంబంలోనూ గతంలో గంపెడు సంతానం ఉండేది. 5, 4, 3 ఇలా ఉండేవాళ్ళు. క్రమంగా ఏమైందంటే కుటుంబంలో సంతానం 1, మ్యాక్సిమం 2కి పరిమితమైంది. సో పుట్టిన పిల్లల్ని అపురూపంగా పెంచుకోవటం అనేది బాగా ఎక్కువైంది. పిల్లల్ని అపురూపంగా పెంచుకోవటం, వాళ్ళు ఏమడిగితే అది ఇవ్వటం, వాళ్ళ డిమాండ్లు సాధించుకోవటం, డిమాండ్లని సాధించి పెట్టడం అనేది తల్లిదండ్రుల ప్రధాన డ్యూటీగా అయిపోయింది. దానివల్ల ఏంటంటే పిల్లాడి క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించినా సరే తల్లిదండ్రులు ఏమనలేకపోతున్నారు. ఒక రకంగా బలహీనపడుతున్నారు. ఒక ఎమోషనల్ అటాచ్మెంట్, పిల్లలతో ఉండే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ వలన వాళ్ళు బలహీనంగా తగ్గుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు తల్లిదండ్రులు కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. టీచర్ మాట వింటలేదు, టీచర్లను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. గతంలో ఏం చేసేవాళ్ళు అంటే టీచర్ల దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులు ఏమన్నవాళ్ళు, మా పిల్లవాడికి బాగా చదువు వచ్చాడు చూడండి అన్నారు. ఎక్కువ మంది తల్లిదండ్రులు బాగా చదువుకున్న తల్లిదండ్రుల శాతం తక్కువ ఉండేది. కుటుంబంలో 1-2 చదువుకునేవాళ్ళు. ప్రతి తల్లిదండ్రి కూడా టీచరు చాలా గౌరవప్రదమైన స్థానం, టీచర్ చెప్తే పిల్లాడు వింటాడు, పిల్లల్ని బాగా తీర్చిదిద్ది వాళ్ళు గైడ్ చేస్తారని తల్లిదండ్రులు బాగా నమ్మేవాళ్ళు. దాంతో ఏమైందంటే ప్రతి వాళ్ళు వెళ్ళి టీచర్ల దగ్గరికి వెళ్ళి మా అబ్బాయిని బాగా చెప్పండి, మా వాడు అల్లరి చేస్తున్నాడు, మీరు చెప్తే వింటాడు అని తల్లిదండ్రులు కూడా టీచర్లకి గౌరవప్రదమైన స్థానం ఇస్తున్నారు. ఇప్పుడు తల్లిదండ్రుల్లో కూడా టీచర్ల పట్ల గౌరవభావం పోవటం వలన పిల్లలు కూడా అలాగే తయారయ్యారు. రెండోది ఏంటంటే టీచర్లకి పిల్లలకి ఉన్న సంబంధం. రెండో విషయం మాట్లాడుకుందాం, ఇందా చెప్పాము. టీచర్లకి పిల్లలకి ఉన్న సంబంధం ఏంటంటే గతంలో టీచర్లు ముందే చెప్పుకున్నట్టుగా చాలా గౌరవప్రదమైన స్థానంలో ఉండేవాళ్ళు, డిసిప్లిన్తో ఉండేవాళ్ళు. వాళ్ళ డిసిప్లిన్ పిల్లల్ని మోటివేట్ చేసేది. టీచర్ ఎలా ఉండాలి? పిల్లల్ని గైడ్ చేయగలగాలి, పిల్లల్ని మోటివేట్ చేయగలగాలి, పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి ఉండాలి. గతంలో టీచర్లని ఐదో తరగతి నుంచి 10వ తరగతి వరకు పనిచేసే టీచర్లు, 6 నుంచి 10వ తరగతి అంటే హై స్కూల్ స్థాయిలో పనిచేసే చాలామంది టీచర్లని పిల్లలు తమ జీవితకాలంలో మర్చిపోలేకపోయేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళని అంత అమితంగా ప్రభావితం చేసేవాళ్ళు. ఎలా ప్రభావితం చేసేవాళ్ళు? పిల్లల్లో ఉన్న ఇన్హెరెంట్ టాలెంట్స్, అంతర్గతమైన నాలెడ్జ్ని టీచర్లు గ్రహించేవాళ్ళు, వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారు? స్పోర్ట్స్లో రాణిస్తారా, లేకపోతే క్రియేటివ్ వర్క్లో రాణిస్తారా, ఒక కథకుడుగాను, రచయితగాను, లేకపోతే నవలిస్ట్గాను రాణిస్తాడా, ఒక క్రీడాకారుడిగా రాణిస్తాడా? ఇలాంటివి పిల్లల్లో ఉన్న అభిరుచుల్ని తల్లిదండ్రుల కంటే టీచర్లే కనిపెట్టేవాళ్ళు. టీచర్లు వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు. స్కూల్ స్థాయిలో వాళ్ళకి ఒక లైన్ని చూపించేవాళ్ళు, ఒక దారిని చూపించేవాళ్ళు. దానివల్ల టీచర్లు చాలామంది టీచర్లని పిల్లలు మర్చిపోలేకపోయేవాళ్ళు. వాళ్ళ జీవితకాలంలో వాళ్ళు పలానా టీచర్ వల్ల నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను, పలానా టీచర్ వల్ల నేను లెక్కలు నేర్చుకున్నాను, నేను చిత్రకారుడిగా రాణించడానికి నా స్కూల్లో ఉన్న పలానా డ్రాయింగ్ టీచర్ ప్రేరేపించారు, ప్రోత్సహించారు అని ఇలా చెప్పుకునే సందర్భాలు చాలా చాలా ఎక్కువగా ఉండేవి. ఇటీవల కాలంలో అవి ఎక్కువగా కనిపించట్లేదు. గతంలో ఏదైనా గొప్ప విషయాన్ని చెప్పాలంటే టీచర్ మీదే ఆధారపడేవాళ్ళు. అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడే పిల్లలు, టీచర్లు స్కూల్ లెవెల్ స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడే టీచర్లను చూసి చాలామంది ఇంగ్లీష్ పట్ల అభిమానం పెంచుకునే వాళ్ళు మనం చూసాం. గతంలో టీచర్ల క్వాలిఫికేషన్ ఏంటంటే చాలామంది ఎస్ఎల్సీ చదివిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ చదివే వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఇప్పుడు ఇటీవల కాలంలో ఉన్న డాక్టరేట్లు పొందిన వాళ్ళకంటే కూడా అద్భుతమైన నాలెడ్జ్, అద్భుతమైన సామర్థ్యాలు ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు. దాంతో ఏంటంటే విద్యార్థులు బాగా ప్రేరణ పొందేవాళ్ళు. అంటే టీచర్ల స్టాండర్డ్ కూడా ఇప్పుడు ఇటీవల కాలంలో పడిపోయింది. టీచర్ల స్టాండర్డ్ పడిపోవటం వల్ల కూడా స్టూడెంట్స్ వాళ్ళని గౌరవించట్లేదు. ఇది రెండవ సమస్య. టీచర్ గతంలో లాగా ప్రభావితం చేయలేకపోవడానికి కారణం ఏంటి అంటే చాలామందికి వృత్తుల్లో ఏ వృత్తి తీసుకోవాలి అంటే చాలామంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చదవటం, మెడిసిన్ చదవటం, రకరకాల వృత్తులు అయిన తర్వాత ఆఖరిగా ఏ జాబు రాకపోతే టీచర్ జాబ్ అన్న దగ్గరికి ప్రస్తుత సమాజం చేరింది. అది ఒక్కరిని తప్పుపట్టేది, ఏ ప్రభుత్వాన్ని తప్పుపట్టేది లేదు, ఏ వ్యవస్థలను తప్పుపట్టేది లేదు. కేవలం ఏంటంటే అది ఒక మారుతున్న పరిణామ క్రమంలో టీచర్ అనేది ఒక ఉదాత్తమైన వృత్తి, ఒక గౌరవమైన వృత్తి, ఒక నోబెల్ ప్రొఫెషన్ అనే దగ్గర నుంచి తప్పనిసరిగా బతకలేక బడి పంతులు అనే దాన్ని గతంలో చెప్పుకునేవాళ్ళు. కానీ
అది ఇప్పుడు బతకలేక బడిపంతులు కాదు, తెలివైన బడిపంతులు మామూలు వాళ్ళకంటే గౌరవంగా బతుకుతున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. డబ్బు గురించి కాదు అక్కడ చెప్పేది ఏంటంటే వృత్తిపరంగా తీసుకున్న ఒక ప్యాషన్తో టీచర్ వృత్తిని చేసుకుంటున్న వాళ్ళు శాతం బాగా తక్కువైపోయింది. సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలి, మెడికల్లోకి వెళ్ళాలి, ఇతర ప్రొఫెషన్లోకి వెళ్ళేవాళ్ళు అనుకునేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కేవలం దీని మీద, ఈ వృత్తి మీదకి రావాలి, ఈ టీచర్ వృత్తి మీద ఉండాలి, 10 మందికి నేర్పాలి, నాకు తెలిసింది చెప్పాలి అనుకునే టీచర్లు లేరు. సో టీచర్ల స్థాయి గతంలో లాగా లేదు. దానివల్ల ఏమవుతుందంటే టీచర్ మేధాశక్తి తగ్గిపోవటం వలన, టీచర్లకు ఉన్న గతంలో ఉన్న నైతిక విలువలు లేకపోవటం వలన, నైతిక విలువలు అంటే చాలామంది విలేజెస్లో టీచర్లు రియల్ ఎస్టేట్లు చేస్తున్నారు, వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు. ఇవి చేయడం తప్పు కాదు, బతుకు తెరుగు ఏమైనా చేయొచ్చు. కానీ వృత్తిపరమైన వాటి విలువలను పక్కన పెట్టి చేస్తున్న సంఘటనలు మనం చాలా వింటున్నాం. కొన్ని గ్రామాల్లో వాళ్ళ బదులు వేరే టీచర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఒకటికి ఉద్యోగం ఇస్తే ఆ పొజిషన్లో వేరే వాళ్ళు వచ్చి పనిచేయడం లాంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా వృత్తిపరమైన నైపుణ్యాలు, వృత్తిపరమైన స్టాండర్డ్స్, ప్రమాణాలు టీచర్లలో తగ్గిపోవటం వల్ల కూడా టీచర్లకి విద్యార్థులకి మధ్య ఉన్న సంబంధాల్లో చాలా మార్పు వచ్చింది. మనం గతంలో తీసుకుంటే ఉపాధ్యాయులు అని తీసుకుంటే, మీరు పురాణాల్లో తీసుకున్నా ఇంకెందులో తీసుకున్నా కూడా టీచర్ల రోల్ చాలా ప్రామినెంట్. మనం రాముడు కృష్ణుడు గురించి మాట్లాడుకుంటున్నాం. రాముడికి వశిష్ఠుడు చాలా విద్యలు నేర్పాడు. ఆయన నేర్చుకున్న విద్యలన్నీ విశ్వామిత్రుడు పరీక్ష పెట్టాడు. కృష్ణుడు సాందీపాశ్రమంలో నేర్చుకున్నాడు. చాలామంది విద్యార్థులు గతంలో మనకున్న గురుకుల వ్యవస్థల్లో చాలామంది గురువులకు శుశ్రూష చేసి, సేవ చేసి వాళ్ళకి రకరకాల విద్యలు నేర్పేవాళ్ళు. తర్వాత కాలంలో కూడా టీచర్లు విద్యార్థులను ప్రభావితం చేసే స్థాయిలో ఉండేది. కానీ కాలక్రమంలో ఇది మార్పు వచ్చి టీచర్ల ప్రమాణాలు లేకపోవటం వలన ఈ రకమైన పరిస్థితి వచ్చింది. ఇక మూడో వ్యవస్థ ఏంటంటే విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి, విద్యా వ్యవస్థలు ఎలా ఉన్నాయి అంటే దీనికి ప్రభుత్వాలు కూడా కారణం. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలన్నా, ప్రభుత్వ కళాశాలలన్నా అత్యున్నత స్థాయి ప్రమాణాలతో ఉండేవి. అక్కడున్న టీచర్ల బోధన టాప్ రేటింగ్లో ఉండేది. ఇటీవల కాలంలో ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాల స్థాయి చాలా దిగజారింది. చాలా చోట్ల ఉపాధ్యాయులు లేరు, టీచర్ లేరు, ప్రొఫెసర్ లేరు, ప్రమాణాలు తగినట్టుగా లేవు. దాంతో కళాకాలపరంగా ప్రైవేట్ విద్యా విధానం, కార్పొరేట్ విద్యా వ్యవస్థ అనేది ప్రవేశించింది. కార్పొరేట్ విద్యా వ్యవస్థ ప్రవేశించడం వలన కార్పొరేట్ విద్యా వ్యవస్థ మంచిదానికి చెడ్డదానికి కాదు, కేవలం కార్పొరేట్ విద్యా సంస్థ వలన రావటం వలన పై డాబుసరికి అంటే ఖరీదైన భవనాలు, ఏసీ రూములు, తర్వాత బస్సులు, ఏసీ బస్సులు, వీటికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఆడియో విజువల్ ఎడ్యుకేషన్, ఇతరత్ర ఎడ్యుకేషన్లు వంటి ఫెసిలిటీస్ ఉన్నా కార్పొరేట్ విద్య పై హంగులకి చూసి చాలామంది వెంపర్లాడుతున్నారు. అక్కడ తీసుకున్న డబ్బుకు తగినంత విద్య వాళ్ళకి అందుతోందా అంటే కూడా దాన్ని పూర్తిగా దాన్ని ఉండకూడదని మనం అంటలేదు. బట్ ఆ మారిన పరిణామ క్రమం వలన విద్యా వ్యవస్థను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా విద్యార్థులు, టీచర్ల మధ్య సంబంధాల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వీడియోలోకి వద్దాం. వీడియోలో ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ అనుకుందాం, క్యాంపస్ అనుకుందాం. క్యాంపస్లో అక్కడ చాలామంది విద్యార్థులు ఎదుర్కొండగా ఒక విద్యార్థిని ఆ ప్రొఫెసర్కి మధ్య, ప్రొఫెసరా టీచరో ఆవిడ ఏమిటి అనేది మనకి తెలియదు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న కాన్వర్సేషన్ అండి. ఈ కాన్వర్సేషన్లో మీరు చూసుంటారు, కాన్వర్సేషన్లో టీచర్ ఏమన్నారు, స్టూడెంట్ ఏమన్నారు, తర్వాత స్టూడెంట్ ఎలా రియాక్ట్ అయింది, తర్వాత అది కూడా మీరు చూశారు. ఇది ఎంతవరకు సమంజసం అని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ టీచర్ తప్పు చేసిందా? టీచర్ సెల్ ఫోన్ లాక్కోవడం తప్ప? అది ఎక్కడ లాక్కున్నారు? క్లాస్లో లాక్కున్నారా అనేది ఇక్కడ మనకి ఈ వీడియోలో మనకేం అర్థం కాదు. బహుశా క్లాస్లో అమ్మాయి ఏదో వీడియో చూస్తుండగా, ఎవరితోనో మాట్లాడుతుండగా, సహజంగా మాట్లాడుతుండగా ఇది జరిగి ఉండొచ్చు. సహజంగా క్లాస్లో టీచర్ పాఠం చెప్పేటప్పుడు అది ఎక్కడైనా కావచ్చు. మొబైల్ చూస్తున్నప్పుడు సాధారణంగా టీచర్కి ఇరిటేషన్ వస్తుంది, టీచర్కి డైవర్షన్ వస్తుంది, ఇలా చేయకూడదు అనిపిస్తుంది. ఇలా విద్యార్థులు ఇలా ఉండకూడదు, ఇండిసిప్లిన్కి సూచనగా టీచర్ ఫీల్ అవుతాడు. ఎవరు మాట్లాడినా అంతే. మీరు మాట్లాడుతున్నారు, మీతో పాటు ఇంకో స్నేహితుడు మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుకోకుండా అతను మొబైల్ చూసుకుంటే మీకు ఎలా ఉంటుంది? సరిగ్గా నా పట్ల అటెన్షన్ చూపించలేదని అభిప్రాయం కలుగుతుంది. అలాగే క్లాస్లో 30-40 మంది ఉన్నప్పుడు ఒక టీచర్ పాఠం చెప్తున్న సందర్భంలో ఆ పాఠం వినకుండా ఏదో మొబైల్లో చూస్తే ఆ మొబైల్లో ఏముంది అనే ఆసక్తి ఒకటి పెరుగుతుంది. రెండోది, నా పట్ల ఈ అమ్మాయికి గౌరవం లేదన్న భావం కలుగుతుంది. నెంబర్ 1. సో ఈ టీచర్ బహుశా క్లాసులో మొబైల్ని లాక్కుని ఉండొచ్చు. అలా చేయటం తప్పని మనం అనగలమా? క్లాస్లో టీచర్ పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి, క్లాస్లో ఎవరు మొబైల్ వాళ్ళు చూసుకోవచ్చు, ఏది కావాలంటే చేసుకోవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు అని మనం చెప్పగలమా? మీరు ఆలోచించండి. నెంబర్ 2,
ఆ విద్యార్థి ఎవరితో మాట్లాడుతోంది అనేది కూడా ఇక్కడ పాయింట్. విద్యార్థి ఎవరితో మాట్లాడుతుంది, కేవలం వీడియో చూస్తోందా లేదా చాటింగ్ చేస్తోందా అనేది రెండో పాయింట్. ఒక తరగతి గదిలో మొబైల్ పట్టుకుని ఇలా చాటింగ్ చేయటం అనేది దేనికి సంకేతం? అది ఇండిసిప్లిన్కి సంకేతమా, దీన్ని ఇండిసిప్లిన్ క్రమశిక్షణ రాహిత్యం అందామా, బాధ్యత రాహిత్యం అన్నామా, లెక్కలేనితనం అందామా? ఇది మొదటి ప్రశ్న. తర్వాత ఆమె మొబైల్ తీసుకున్న తర్వాత లాక్కున్నారు. సరే, తీసుకున్నారని మాట వద్దు, లాక్కున్నారు. ఆమె లాక్కుంది కాబట్టి ఆ విద్యార్థిని చాలా ఆక్రోశం వచ్చి ఉండొచ్చు, చాలా కోపం వచ్చి ఉండొచ్చు. లేదా ఆ అమ్మాయి ఆ సమయంలో ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడుతోంది అది అని అతి ముఖ్యమైన విషయం ఉండొచ్చు ఆమెకి. అంటే ఆమెకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారు అని ఇక్కడ మనం మాట్లాడుకోవట్లా. ఆమె చేస్తున్న పని ఆమెకు అత్యంత ముఖ్యమైన పని ఉండొచ్చు. ఆ పనిని టీచర్ డిస్టర్బ్ చేసింది కాబట్టి టీచర్ మీద ఆగ్రహం రావడం కూడా మనం కాదన్నాం. కానీ బహిరంగంగా కాలేజీ క్యాంపస్లో ఒక టీచర్ హోదాలో ఉన్న వ్యక్తిని ఏకవచనంలో అసభ్యంగా అలా మాట్లాడటం అనేది దాన్ని మనం సమర్థించగలమా? విద్యార్థిని మనం సమర్థించగలమా? విద్యార్థితో సమానంగా టీచర్ అరవటం కూడా మనం చూసాం. విద్యార్థిని రెచ్చగొట్టిందనే అభిప్రాయం కూడా కొంతమందిలో కలుగుతోంది. కొంతమంది అభిప్రాయపడుతున్నారు టీచరే రెచ్చగొట్టింది, టీచర్ ఇలా అనటం వల్లనే ఈ అమ్మాయి చెప్పు తీసింది అని. కావచ్చు, టీచర్ది కూడా తప్పు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఒక కాలేజీ క్యాంపస్లో టీచర్ మీదని అటాక్ చేయడం అనే దాన్ని మనం ఎంతవరకు సమర్థించగలం, ఎంతవరకు అంగీకరించగలం? ఇలా విద్యార్థులు ఒకళ్ళు ఇద్దరు ప్రతి వాళ్ళు ఆ కాలేజీలో ఉన్న విద్యార్థులందరూ ఒక్కొక్క రకంగా ఇండిసిప్లిన్గా ప్రవర్తించి దాన్ని ప్రశ్నించిన ఇంకో టీచర్ రేపు ఇంకోళ్ళు ప్రశ్నించవచ్చు, ఇంకో విద్యార్థి దాన్ని తిరగబడవచ్చు, ఇంకో రకమైన డిసిప్లిన్ కొంతమంది వ్యతిరేకించవచ్చు, దాన్ని క్వశ్చన్ చేయడాన్ని మళ్ళీ వ్యతిరేకించవచ్చు. ఎక్కడైనా సరే, ఏ ఉద్యోగంలో అయినా సరే, విద్యార్థి దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు ప్రతి వాళ్ళకి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుందండి. కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ప్రవర్తన నియమావళి అంటారు దాన్ని. ఒక ప్రవర్తన, మనం ఒక పని చేసేటప్పుడు ఎలా వ్యవహరించాలి అని ఉంటుంది. విద్యార్థికి కూడా ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ తప్పినప్పుడు దాన్ని అధికారులు ఎవరైనా సరే ప్రశ్నించవచ్చు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇక ఈ టీచర్ ఇంత దురుసుగా కాకుండా ఇంకేమైనా సంయమనంగా వ్యవహరించి ఉండొచ్చా? టీచర్ పిలిచి అడిగి ఉండొచ్చా? లేదా టీచర్ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ప్రిన్సిపాల్తో మాట్లాడి ఈ అమ్మాయిని గురించి ఫిర్యాదు చేసి ఉండొచ్చా? లేదా ఈ ఇన్సిడెంట్కి ముందు ఈ టీచర్కి ఈ స్టూడెంట్కి మధ్య ఏమన్నా గ్యాప్లు ఉన్నాయా? గ్యాప్ అంటే ఇలాంటి వైరాలు, ఇలాంటి వివాదాలు, ఇలాంటి ఇష్యూలు ఇంతకుముందు కూడా జరిగాయా? ఈ అమ్మాయి ఇంతకుముందు కూడా వారం చేస్తే టీచర్ మాట వినలేదా? ఇలాంటివి మనకు తెలియవు. ఇలాంటివి కూడా ఉండొచ్చు. బేసికల్గా ఆ అమ్మాయికి టీచర్కి మధ్య ఏమన్నా ఉంటే అది అగ్రివేట్, ఈ సంఘటన ద్వారా మరింత అగ్రివేట్ అయ్యి కూడా ఉండవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, సాధారణంగా ఆడపిల్లలకి నెలలో ఒక టైంలో మానసికమైన స్థాయి ఇంబ్యాలెన్స్ డ్యూ టు మెన్స్ట్రుయేషన్ సైకిల్, వాళ్ళకి మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉండే పరిస్థితి కూడా ఉంటుందని వైద్య నిపుణులు చెప్తారు. సో ఇలాంటి సందర్భాల్లో చాలా చాలా సులువుగా ఇరిటేట్ అవుతారు. బహుశా ఇలాంటి ఇరిటేటింగ్ సిచ్యువేషన్ కూడా ఆ పిల్లకి కలిగి ఉండొచ్చు. ఇది మనం నిర్ధారించలేని విషయం. సో ఆ అమ్మాయిని మనం సమర్థించలేము, టీచర్ చేసింది తప్పని కూడా అనలేము. కానీ ఈ అమ్మాయి ఏ పరిస్థితిలో చేసింది, ఏ పరిస్థితిలో దీనికి చేసింది అనేది కూడా ఇక్కడ మనం గమనించాలి. ఇలాంటి పరిస్థితి కూడా కారణం ఉండొచ్చు. శారీరక ధర్మం ప్రకారం ఏమన్నా ఇలాంటి సందర్భంలో ఆ పిల్ల ఇంబ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడిందా, అయినా కూడా అది కూడా సమర్థనీయమైన అంశం కాదు. ఒక లాజికల్గా అలాంటిది కూడా అయి ఉండొచ్చా అన్న ఆలోచన వరకు దీన్ని మనం తీసుకోవాలి తప్ప దీన్ని నిర్ధారించలేం. ఏదేమైనా ఈ తర్వాత ఏం జరిగింది, ఈ కళాశాల యాజమాన్యం పిల్ల మీద చర్య తీసుకుందా, దీనికి సంబంధించిన విచారణ జరిగిందా అనే విషయం మాత్రం ఇంకా బయట ప్రపంచాలు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి సోషల్ మీడియా ఎవరికి తోచినట్టు వాళ్ళు దీని గురించి వ్యాఖ్యానిస్తున్నారు. టీచర్లు తప్పు అంటున్న వాళ్ళు ఉన్నారు, విద్యార్థి తప్పు అంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇది ఎవరు తప్పు అనేది మీరేమనుకుంటున్నారు? మేము ఏ విషయానికి సంబంధించి అయినా సరే ప్రతి అంశానికి సంబంధించి మంచి చెడు ఉంటుంది, కొంత మంచి ఉంటుంది, కొంత చెడు ఉంటుంది, అంతా మంచి ఉంటుంది, అంతా చెడు ఉంటుందని మేము నమ్మవట్లేదు. మీరు ఏమనుకుంటున్నారు? ఈ సంఘటనలో టీచర్ తప్పు అనుకుంటున్నారా, విద్యార్థిని తప్పు అనుకుంటున్నారా, లేదా విద్యా వ్యవస్థలో లోపం అనుకుంటున్నారా, తల్లిదండ్రుల పెంపకం లోపం అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, మీ కామెంట్స్ మాకు పంపించండి. మరో కొత్త టాపిక్తో రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.